మొదటి దశలోనికి రాసిన పత్రిక అందరూ తీస్తే 5వ అధ్యాయాన్ని తీద్దాం. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం. ఒక చిన్న మాట, చాలా విలువైన మాట. 15వ వచనం చూడండి. ఎవడును విడినకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకనెడలు ఒకడు మనుషులందరూ ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. మీరు అందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఏది మహిమ తెస్తుందో, దేవునికి ఏది ఘనత తెస్తుందో దాన్ని అనుసరించాలి. కుటుంబానికి, భర్తకు, భార్యకు, బిడ్డలకు, మనకు ఏది మేలు చేస్తుందో, లేక సంఘమునికి ఏది మేలు చేస్తుందో, సమాజంలో మనం ఎవరికి ఏ మేలు చేయగలమో మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. నడకల్లో ఒక నడక, వెలుగులో నడవమని చెప్పారు ప్రభువారు, విశ్వాసంలో నడవమని చెప్పారు. భక్తుడు పౌరుడు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటాను, నన్ను పోలు నడుచుకోమని చెప్పాడు. ప్రేమలో నడుచుకోమని చెప్పాడు దేవుడు, విశ్వాసంలో నడుచుకోమని చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో. అయినా ఈ అన్ని నడకలు ప్రభులో ఎలా నడవాలి మనకు నడక నేర్పిస్తున్నటువంటి తండ్రి. బైబిల్ గ్రంథంలో లేకుంది, ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడు నేనే. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప తండ్రి మనకు, నీకు నాకు నడక నేర్పిస్తుంటున్నాడు. ఇప్పుడు లేఖన ప్రకారం ఈ రోజు అంటాడు దేవుని యొక్క వాక్యంలో, నాతో మీతో ప్రభు యొక్క ఆత్మ అంటాడు, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఏది మేలు చేస్తుందో నీకు గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమం తప్పించను. అదండి, మన ఇంట్లో మన కుటుంబంలో మేలు జరగకుండా ఏదో దాన్ని తొలగించుకుందాం. అది మేలు మనకి. అయ్యా, ప్రపంచంలో అన్ని ఏవో చేసుకొని ఎంత డబ్బు సంపాదించి, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, లక్షలు వివేబి సంపాదించుకొని ఏవో అన్ని రకాలంటే మన కుటుంబానికి ఏది మేలు జరుగుతుందో, మన ఇంటికి మేలు జరుగుతుందో, మన భార్య భర్తలు ఏం మేలు జరుగుతుందో, మనం ఏం మేలు చేయగలం అన్నది. మన జీవితంలో ఏ కీడు తొలగిపోవాలంటే నువ్వు మేలైన దాన్నే చేపట్టాలి. బైబిల్ గ్రంథం, మీ యొక్క క్రమము, మీ పాపములే మీ క్రమము తప్పించి మీకు మేలు చేయకుండా మీ కుటుంబాన్ని అడ్డేస్తున్నాయి. ఉద్యోగం రావాలి, ఎందుకు రావట్లేదు? మనం దేవుని వాక్యం, మన పాపమే కారణమేమో. ప్రైజ్ రాడు. మన కుటుంబంలో అద్భుతం జరగాలి, ఎందుకు జరగట్లంటే మన పాపమే కారణమేమో. ఎవరిని ఎందుకు నిందించడం? భార్య భర్తలు ఒకరినో నిందించుకుంటే ప్రయోజనం ఉంది, ఎవరినో నిందిస్తే ప్రయోజనం ఉంది. మనమే ఒకసారి ఆలోచిద్దాం. మనమే విమర్శించుకుందాం. మన జీవితాన్ని అర్థం చేసుకుందాం. మన మటమే ఏది మనం నిజంగా మన జీవితానికి ఏ పాపం అడ్డేస్తుంది, మన కుటుంబానికి ఏ పాపం అడ్డేస్తుంది, మన జీవితంలో ఎందుకు లేదు మన ఏ పాపం, ఏ దోషం మన కుటుంబాన్ని మన అడ్డుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి కదండి. అది గుర్తుపెట్టుకోవాలి కదా. తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకుందాం. ఒక వ్యక్తికి ఏదైనా ఉదాహరణకు ఒక చిన్న బలహీనత అయితే దానికి ఎంతో రీసెర్చ్ లేక టెస్టులు చేసి ముందు రక్తం టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మన పరిస్థితులన్నీ చెక్ చేస్తారు. మొత్తం మన శరీరాన్ని టెస్టులు చేసి ఆ టెస్టులతోని మనం ఏది ఎక్కడ ఏ లోపం ఉందో సార్ డాక్టర్లు ఇస్తారు. ఇంతకీ కాకపోతే అప్పుడు స్కాన్కి వెళ్తారు, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తారు, సిటీ స్కాన్కి వెళ్తారు. ఏవో స్కాన్స్ తీసి ఆ పార్ట్ లో ఏ లోపం ఉందో చూసి ఆ పార్ట్ ని సరిచేసే ప్రయత్నం ఒక మంచి డాక్టర్ చేస్తాడు. అలాగే ఎవరి మట్టి వాళ్ళు మన కుటుంబానికి మేలు కలగకుండా ఏ పాపం అడ్డుకుంది? నా అహంకారమా, నా గర్వమా, నా కోపమా, నా అతిశయమా, నా విధేయత, నా విశ్వాసమా, నా పరమకత్వమా, నా పవిత్రత, నాకు అన్ని తెలుసు అనుకునే దైవవాక్య మనోగర్వమా, ఏది నా జీవితం? శారీరక గర్వం, మానసిక గర్వం, ఆత్మీయ గర్వం, లేక నేను ఏదో అనుకొని మనం ఏదో చేస్తున్నాం అనుకొని ఏమి చేయలేకపోతున్నాం, నేను అసమర్థులు ఏమిటున్నామా? ఎక్కడ ఏ విషయంలో ఏ పాపం మన క్రమాన్ని తప్పిస్తుంది, మన కుటుంబాన్ని తప్పిస్తుంది, మనకు మేలు జరగకుండా ఏ పాపం మన అడ్డుతుంది? ముందు చక్కదిద్దుకోవాలి. ఎవరి జీవితంలో దేవుడి వాక్య ప్రకారం మేలును పొందాలన్నా నీ కుటుంబంలో నీ భార్య, భర్త, పిల్లలు దైవ సరైన రీతిలో నేనైనా మీరైనా ఎవరైనా సరే మన క్రమము ఏంటో చూసుకోవాలి. క్రమం తప్పిపోతున్నాం. ఆత్మీయ క్రమాన్ని
ప్రార్థనా క్రమాన్ని, వాక్యానుసార క్రమాన్ని, విధేయత క్రమాన్ని, విశ్వాస క్రమాన్ని, ప్రేమించే క్రమాన్ని, పరిశుద్ధ క్రమాన్ని, ఇతరులకు క్షమించే క్రమాన్ని, ఈ క్రమం తప్పుతుంటే మనకి మన దోషములే మనకు అడ్డుగా వస్తే మేలు ఎట్లా జరుగుతుంది? ఈ క్రమమును తప్పించేస్తున్నాయి మీ పాపాలు. మీ యొక్క పరిస్థితిని మీకు మేలు జరగకుండా అడ్డుకుంది ఎవరి పాపమో కాదు, మీ పూర్వీకుల పాపం కాదు. ముందు నీ పాపాన్ని నీ అడ్డుగా ఉంది, నీ ఇంటికి, నీ కుటుంబానికి అడ్డుకుంది. నీ బిడ్డలకు తగినంత స్థితి రాకుండా, నీ కుటుంబం సరైన రాకుండా, నీ భర్త నిలక నీ భార్య సరైన స్థితిలో అభివృద్ధి పొందకుండా నీ పాపమే అడ్డేస్తుంది. కనుక లేఖనం చెప్తుంది, ముందు మేలైన దాన్ని అనుసరించి, ముందు ఎవరి కుటుంబంలో ఏముందో ఆ దైవ వాక్యాలు వ్యతిరేకుడు ప్రతి ఒక్కరు సరి చేసుకుంటే ముందు మన ఇంటికి మేలు జరుగుతుంది, నీ హృదయానికి మేలు జరుగుతుంది, నీ మనస్సుకు మేలు జరుగుతుంది, నీ ఆత్మకు మేలు జరుగుతుంది, నీ జీవితానికి మేలు జరుగుతుంది, నీ భార్యకో నీ భర్తకో మేలు జరుగుతుంది, నీ పిల్లలు మేలు జరుగుతుంది. నువ్వు కుటుంబం కట్టబడితే నీ వలన అనేక కుటుంబాలకు మేలు జరుగుతుంది, అనేక బంధువులు మేలు జరుగుతుంది, అనేక స్నేహితులకు మేలు జరుగుతుంది, అనేకమైన వ్యక్తులకి మేలు. నువ్వు మేలు చేయడానికే పుట్టావు, మేలు అనుసరించడానికే పుట్టావు, మేలైన దాన్ని పరిచయపడడానికే పుట్టావు. అంతేగాని లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, సుఖాన్ని, సంపాదనల కొరకు, లోకం కొరకు నువ్వు పుట్టలేదు అని గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యం ప్రకారం. కనుక ఏది మేలైందో దాన్ని అనుసరించి నడుచుకోండి. ఏది మేలంటే మన క్రమాన్ని, మన పాపాన్ని సరిచేసుకోవడం ముందు మనకి మేలు. రెండవది చూద్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. 133వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 133వ కీర్తన మొదటి వచనం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత ఏమండి సహోదరులు అనగానే మన కుటుంబం. ఒకసారి మన సంఘంలో అందరూ ఐక్యత కలిగి ఉండాలి. బయటికి ప్రైలాడ్ సిస్టర్, ప్రైలాడ్ సిస్టర్ అనుకుంటున్నాం, ఒకరి పట్టు అనుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, రకరకాల మాట్లాడుకుంటున్నాం. వ్యక్తి ముందు అలా, వ్యక్తి వెనకాతలు అలా ఉంటున్నాం. ఏం మేలు జరుగుతుంది కుటుంబానికి, ఏం మేలు జరుగుతుంది శరీరానికి, ఏం మేలు జరుగుతుంది ఆత్మకు, ఏం మేలు జరుగుతుంది మనసుకి, ఏం మేలు జరుగుతుంది? ప్రైజ్ లార్డ్. బయట వస్తారు సిస్టర్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రేమ అంతా నేను కనిపిన తేనె పట్టులో ఉండడం నటిస్తుంటాం. వెనకాతల మనం ఏదో మనం మాట్లాడుకుంటాం, ఆమె అంతేనండి, ఆయన అంతేనండి చెప్పి వాళ్ళ కుటుంబాల గురించి మనం అనవసరం మనం ఏమో మాట్లాడుకుంటుంటాం. దైవ వాక్యాల వ్యతిరేకంగా కుటుంబంలో, సంఘంలో మేట్లట్లు జరుగుతుంది. సంఘంలో ఐక్యత లేదు, దైవ లోక ఆత్మ సమాన ఐక్యత కలిగించే పరిస్థితి లేదు. ఉంటే మేలట్లు జరుగుద్ది. మన కుటుంబంలో ఒకరు పైకి మనం భార్య భర్తలుగా నటిస్తున్నాం, లోపల ఎంత ప్రేమ ఉంది? నీ భర్త పట్ల నీకు ఎంత ప్రేమ ఉంది? నీ భార్య పట్ల నీకు ఎంత ప్రేమ ఉంది? మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంది? వాక్యానుసారంగా నువ్వు ఉంటే ఏ స్థితి ఉంటుంది? బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమను మనం సరిగ్గా అవగాహనకి ఆయన అనుసరించి ఆయన చెప్పే ప్రేమలోనికి మనం వెళ్ళట్లేదు. మనకు అనుకూలంగా, మనకి వీలుగా, మనకి ఏదైతే అనుకూలం దాన్ని చేసుకుంటూ పోతున్నాం తప్ప ఆయన చిత్తానికి లేక ఆయనకు అనుకూలమైన ప్రేమను మన జీవితాల్లో మనం సరిగ్గా కలిగి ఉండట్లేదు. ఎక్కడో దగ్గర మనం దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా సనుడు, గనుడు, వాక్యాల వ్యతిరేకంగా పరిస్థితి. మనం అన్ని విధాలు మనం బాగా చూస్తే వాళ్ళు అప్రవిస్తాం. చిన్న తేడా వస్తే ఆ వ్యక్తిని చేదరించుకుంటాం, ఉప్పు కన్నా హీనంగా చూస్తాం. ఇది ప్రేమ, అది జంతు ప్రేమ. బైబిల్ గ్రంథం పరిశీలించి నీ భర్త నీకు అడిగిందల్లా ఇస్తే మంచివాడా? నీ భర్త నువ్వు చెప్పిందల్లా చేస్తే మంచివాడా? నువ్వు చెప్పినట్టు కూర్చొని చెప్పి నిలబడితే మంచివాడా? నీ కొంగును పట్టు తిరుగుతున్న మంచివాడైనా? అలాగే నీ భార్య నువ్వు అనుకూలంగా నువ్వు చేసినల్లా పెట్టి నువ్వు చేసినల్లా చేస్తుంటే నీ భార్య మంచిదా? ఎంతవరకు ఇది దేవుని దృష్టి యోగ్యం? ఇది ఆలోచించండి. మన పిల్లలు మనం చెప్తేనే వినేటంటే మనం మంచి పిల్ల, లేకపోతే ఆ పిల్లలు పుట్టకపోవడం బాగుండని పిల్లలు తిట్టుకుంటామా? ఎంతవరకు యోగ్యం అది ఆలోచించండి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యంలో మనము శారీరకమైన ప్రేమలు, జంతు ప్రేమలు చూస్తే క్రైస్తవ్యానికి అర్థమే ఉంటుంది. మన ప్రేమ వాకింది ఆయనకు అనుకూలంగా ఉండాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీ పొరుగువాన్ని ప్రేమించాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంటే మన ప్రేమలో తేడా ఉంది కదా. మన ఐక్యతలో ప్రేమ లేనప్పుడు ఐక్యత ఎలా వస్తుంది? ప్రేమ లేనప్పుడు సమాధానం వస్తుంది? ప్రేమ లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేమ లేనప్పుడు యథార్థం ఎలా ఉంటుంది? ప్రేమ లేనప్పుడు నమ్మకత్వం ఎలా ఉంటుంది? ప్రేమ లేనప్పుడు భక్తి దైవస్థితి ఎలా ఉంటుంది? ఏదో స్తోత్రం 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 చెప్తే అయిపోద్దా? పైకి భక్తి గల వారు లోని శక్తిని ఆశించరని వేషధారణ పరిస్థితి ఉంటుంది కదా. కనుక అట్లా వద్దు. నేనైనా మీరైనా ప్రభా ఎప్పుడు ఐక్యత కలిగి ఇద్దరు భార్య భర్తలు ఉన్న ఇద్దరు సంపూర్ణ ఐక్యత, ఇద్దరు సంపూర్ణ ఐక్యత. కుటుంబంలో ఒక దైవ ఐక్యత ఉండాలి.
అలాగే సంఘములు కూడా ఓ బ్రదర్ అంటే ఓ బ్రదర్కి, ఓ సిస్టర్ అంటే ఓ సిస్టర్కి, ఒక యవనస్తుడికి ఒక దైవిక ఐక్యత ఉండాలి. ఒక దైవిక ఐక్యత లేకుండా ఒక ఐక్యత కలిగి ఉండడమే మేలండి. నీకు మేలేంటంటే నువ్వు దేవునితో ఐక్యంగా ఉండాలి, సంఘములో ఐక్యంగా ఉండాలి, నేను సమాజంలో ఐక్యంగా ఉండాలి. నువ్వు దేవుని వాక్యానుసారం నీ జీవితంలో ఉందా స్పిరిట్ ఆఫ్ యూనిటీ పంచేయాలి. ఐక్యత కలిగిన ఆత్మ పంచాలి, ఐక్యత కలిగిన మనసు పంచాలి, ఐక్యత కలిగిన హృదయం పంచాలి, ఐక్యత కలిగినటువంటి క్రియలు పంచాలి. ఐక్యత పనిచేస్తేనే ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత పనిచేస్తేనే అది మేలుంటున్నాడు తండ్రి. కీర్తన గాడు చెప్తున్నాడు, నీవు సహోదరులు ఐక్యత కలిగి ఉంటా, లేక భార్య భర్తల కుటుంబం ఐక్యత కలిగి ఉంటా, అదెంత మేలు. మేలైన ఎప్పుడు మేలైన దాన్ని అనుసరించండి. మేలు కాని దాన్ని మనకెందుకు? మన కుటుంబానికి కీడు చేసి మనకెందుకు? మన కుటుంబానికి అవమానం తెచ్చేందుకు? మన కుటుంబానికి బాధ కలిగించేందుకు? మన కుటుంబాన్ని ప్రభు నుంచి శిక్షణ కలిగించేందుకు మన కుటుంబానికి ఎందుకు అనుసరించాలి? భార్య భర్త కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా మీరు పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు దుమ్ము కాదరైన వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు కీడు తెచ్చేది నువ్వెందుకు అనుసరిస్తావు? నీ జీవితాన్ని పాడు చేసి ఎందుకు వస్తావు? నీ శరీరాన్ని చెరిపిన దాన్ని నువ్వెందుకు పాడు చేసుకోండి? జీవితాన్ని పాడు చేసి నువ్వు మేలుకు వ్యతిరేకంగా కీడును తెచ్చుకుంటావు. అట్ట ఉండడం దైవ చిత్తం కాదు. బైబిల్ చెప్తుంది ఎప్పుడు మేలైందని అనుసరించు. ఒకటోది సరి చేసుకోవాలి మన జీవితాన్ని. రెండోది ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఐక్యత కలిగి ఉంటే నీకు అది మేలు. దేవునితో ఐక్యంగా ఉండాలి. ప్రార్థన, ఆరాధన, వాక్యం, విధేయత, విశ్వాసం, ప్రేమ, క్రమము కలిగిన దైవ ఐక్యత దేవునితో ఉంది. దేవునితో నీకున్న సంబంధం ఎంత పటిష్టంగా ఉంటే అంత ఐక్యంగా ఉంటుంది. నువ్వు దేవునితో నీ సంబంధం సరిగా ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు, ఏమీ లేకుండా దేవునితో నీకు ఐక్యత లేనప్పుడు నీకు ఇతరులతోనూ, కుటుంబంతోనూ, వాక్య సంబంధంగా ప్రేమతోనూ, భర్తను, భార్యతోనూ, ఇంట్లోనూ, లేక సమాజంలోనూ, సంఘంలోనూ నీకు ఐక్యత ఎట్లా వస్తుంది? నీవు దేవునితోనే, నేను సృష్టించిన సృష్టికర్తతో నీకు సంబంధం లేదు. నేను సృష్టించిన సృష్టికర్తతో నీకు సరైన భావం లేదు. ఎన్ని చేసినా ప్రయోజనం ఉందా? ఉద్యోగాలు అంటాం, వ్యాపారం అంటాం, హంగామా, హడావిడి, ఏదో కష్టం వస్తే, బాధ వస్తే దేవుని పాదాల దగ్గర ఏదో కాసేపు మనం ఏడ్చేది, ప్రార్థన చేసి ఆ తర్వాత మళ్ళీ మామూలు జీవితం. ఎంతవరకు న్యాయవంత ప్రభుకి దృష్టిగది. కనుక మేలైన దాన్ని, ఎప్పుడు మేలైన దాన్నే అనుసరించాలి. వాక్యాన్ని మన కుటుంబాన్ని కానీ, శరీరాన్ని కానీ, ఆత్మ కానీ, ప్రాణాన్ని కానీ కీడు కలిగిన దాన్ని అనుసరించాలి. వద్దు వద్దు. మన పూర్వీకులు లేక మన పూర్వీకుల పితరులు వాళ్ళు ఇశ్రాయేల్ కానివ్వండి, ఇతరులమైనటువంటి అనేకమైన వ్యక్తులు, దైవభక్తులు కానివ్వండి, చాలా వరకు చాలా వ్యక్తులు కీడు దైవవాక్యం ఏది వారి శరీరానికి, వారి ప్రాణానికి, మన ఆత్మకి, మనసుకి దాన్ని అనుసరించి రాజ్యాలు కోల్పోయినటువంటి రాజులు యూదుల్లో ఉన్నారు, ఇశ్రాయేల్లో ఉన్నారు, యూదారాజులు. మనకు అలా వద్దు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు. ఎంత ఎంత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ప్రైజ్ గాడ్. నువ్వు తల్లిదండ్రులను సన్మానించయ్యా. ప్రపంచం అంతా ఏదో చేశాను, ప్రపంచం అంతా ఏదో చేశానంటే ఎక్కడవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. బైబిల్ నువ్వు తల్లిదండ్రులు సన్మానించే బాబు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని పాదాల దగ్గర జ్ఞాపం చేసుకో. నేను బ్రదర్ మంచి సాక్ష్యం చెప్పాడు. నాన్నగారు మొత్తం చాలా ఇంట్లో అన్ని గెలిపడిపోయారు. ఇంచుమించు 20 లక్షలు మేము అప్పు చేశాం. 20 లక్షలు అప్పు చేశాను. నేను ఆ 20 లక్షలు ప్రతి రూపాయి నేను తీర్చుకున్నాను. చేసింది మా నాన్నే కదా, నా తండ్రి కదా, నాకు జన్మించినవాడు కదా. మా నాన్న అంటే నాకు ద్వేషం లేదు. మా నాన్న నేను ద్వేషించిన ఏం చేయలేదు. కనుక మా నాన్న చేసిన అప్పుని నేను తీరుస్తున్నాను. 20 లక్షలు 15 లక్షలు తీర్చాను. ఇంకొక 5 లక్షలు ఎంత ఉంది తీర్చాలి, తప్పదు అంటున్నాడు. రక్షణ వ్యక్తి, సరైన మారు మనసు వ్యక్తి అలాగా మాట్లాడుతున్నాడు. ఇంకా మన మామూలు వ్యక్తుల పరిస్థితి, క్రైస్తవులు ఏంటండి? క్రైస్తవులు చేసి ఆలోచించండి దేవుని పాదాల దగ్గర. కనుక దేవుని బిడ్డ, తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులు సన్మానించడం వలన దీర్ఘాయుష్మంతులు అవుతాను లేఖనాలు చెప్తుంది. నీ తల్లిని వాక్యానుసారం ప్రేమించు, నీ తండ్రిని వాక్యానుసారం ప్రేమించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు ఉదాహరణకి నాకు తల్లిదండ్రులు లేరు, కానీ నాకు ఆత్మీయంగా ఉన్న తల్లిదండ్రులు, లేక నేను ఆత్మీయంగా నాకన్నా వయసు పెద్దవాళ్ళు, నాకు ఎంతో మంచి బుద్ధి చెప్పేవారు, జ్ఞానం చెప్పేవారు, జ్ఞానం గురించి మాట్లాడేవారు. అలాంటి వాళ్ళు, నేను వృద్ధులను దైవాక్య ప్రకారం నేను సన్మానించి గౌరవించి మేలు చూపే ఈ వారి పట్ల చేయాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను భూమిని తాకెదురు చేస్తున్నాను అనుకొని నీ తల్లినే వాక్యానుసారం సన్మానించకపోతే, నీ తండ్రిని వాక్యాన్ని సన్మానించకపోతే, నీ కుటుంబంలోనే దైవ వాక్యానుసారం ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనం అయ్యా? ఏం ప్రయోజనం చెప్పండి? సంఘం అంతా నేర్చుకుంది. దేవునికి మహిమ. ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక ఆయన చెప్పాడు, నాకు ఎంత ఏడుస్తూ, భాస్కర్ మాకు తల్లిదండ్రులు లేరు, మీరే మాకు తల్లిదండ్రులు. నాకెంత కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. నేను నా కొడుకు లేదు, నీవే నా కొడుకు, నీవే నా కొడుకు. ఏమండి, వాక్య ప్రకారం ఒకరినొకరు ప్రేమించుకొని సన్మానించుకునే గౌరవించుకునే ధన్యత ఎంత మేలు చేస్తుందండి, ఎంత మేలు చేస్తుంది, ఎంత మేలు చేస్తుంది. తండ్రి పాటలు దాన్ని ప్రార్థించి, అయ్యా మేలు కలిగించింది ఎప్పుడు చేపట్టాలి, మేలు కలిగించింది చేపట్టాలయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ జీసస్. మేలు కలిగేది ఎప్పుడు అనుసరించమ్మా, మేలు కలిగేది అనుసరించయ్యా. నీ కుటుంబానికి ఏది మేలు చేస్తుందో, నీ జీవితానికి ఏది మేలు చేస్తుందో, నీ శరీరానికి ఏది మేలు చేస్తుందో, ఆత్మీయంగా వాక్యానుసారంగా ప్రభువుకి ఏది మహిమ చేస్తుందో, అలాంటి మేలు నీ కుటుంబంలో నీ జీవితంలో అనుసరించాలి కదండి. అప్పుడే కదా నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది నీ తల్లిదండ్రులు. అందుకే ప్రపంచంలో చాలా మంది ఏం చేస్తున్నారు, భార్య భర్తలకు అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రుల్ని అనాథాశ్రమం చేయడం, ఉదాపు గృహంలో చేర్చడం, రకరకాల భయంకర పరిస్థితులు పరిస్థితి. ఎలాంటి పరిస్థితి ప్రపంచం? అయ్యా వద్దండి, వద్దండి, వద్దండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రైస్తవులు ఎంతో మంది తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలున్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళకి దీవెన ఉంటుంది. దేవుని స్తోత్రం. వృద్ధాప్యులైన తల్లిదండ్రులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుందాం, తండ్రి పాటల దగ్గర నేర్చుకుందాం. హల్లెలూయా, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మేము ఒకప్పుడు మంచి ధనవంతులుగా ఉండే పరిస్థితి మాకు ఉంటుంది. ఆ చిన్నప్పుడు మంచి ధనం ఉండేది, భూములు, ఆస్తులు, అంతస్తులు చాలా బాగుండేవి. మా అమ్మ ఒంటి మీద చాలా బంగారం ఉండేది. రాను రాను వాళ్ళు మా అమ్మ నాన్న అన్నిలో అవడం వల్ల వాళ్ళు ఉన్న శారీరక అవసరాలకి, లేక ఈ శ్లోకసమైనటువంటి క్రియలకి, నేను ఈ పూజలు కానీ పురస్కారాలు కానీ ఆచారాలు కానీ చాలా డబ్బంతా వెచ్చించి చివరికి చేతిలో పావలా కూడా చిల్లి కావాలని పేదరికానికి వచ్చేసాను. అప్పుడు నేను ఒకసారి మా ఇంటికి ఉద్యోగం చేస్తున్న దినాల్లో, నేను ఒక 40-50 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను. ఆయన ఉద్యోగం చేస్తున్న దినాల్లో నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు అన్నారు, నాన్న నాకు ఒక లుంగి కూలి పెట్టరా, నాకు లుంగి లేదు, నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి. ఒకప్పుడు ఆస్తిపడి ఆయన డబ్బుతో మేము పెరిగి ఒకప్పుడు మంచి ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ చేసి మంచి ఉద్యోగం, ఏ చెడు వ్యసనాలు వారికి కేవలం సాంప్రదాయాలకి, ఆచారాలకి, ఈ లోకసన వాటికే డబ్బంతా వెచ్చించాం. డబ్బంతా పోయింది, జీవితంలో అంతా పోయింది. నాన్న నాకు ఒక లుంగి కొని పెట్టరా. నాకు ఎంత బాధిందంటే వెంటనే కొని తెచ్చాను. నేను ఎంత మాట్లాడినా వెంటనే కొని తెచ్చాను. అంత నిజం ఇప్పుడు అనుకుంటాను, మా అమ్మ ఉంటే నన్ను చూసి ఎంత సంతోషపడదు, మా నాన్న ఉంటే నన్ను చూసి ఎంత సంతోషపడేవారు. అయ్యో తల్లిదండ్రులు కోల్పోయా, వాళ్ళు ఆయుష్ అయిపోయింది చెప్పారు. అలాగే తల్లిదండ్రులు బతుకుని వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. నీ తల్లిదండ్రులు వృద్ధాప్యను బతుకుంటే దయచేసి సన్మానించు, దూషించద్దు, ద్వేషించద్దు. దయచేసి వారిని నేనేటప్పుడు వాళ్ళు అడుగుతారు వృద్ధాప్యలోని, నాన్న ఇది తెచ్చి పెడ తింటాను, అది తెచ్చి తింటాను. వృద్ధాప్యలో తినే ఆశ ఉంటుంది కనుక ఏదో అలాగని వాళ్ళని ఇష్టం వచ్చాడు తిట్టడం, నువ్వు తిండిపోతావా ఏదో మాట్లాడడం, వాళ్ళని బాధ కలిగించడం చేయద్దు. తల్లిదండ్రులని సన్మానించు. బైబిల్ గ్రంథంలో ఉంది, నీ తల్లిదండ్రులు సన్మానించు, అదే నీకు మేలు, అదే నీకు గొప్ప దైవికమైనటువంటి ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నేను దీర్ఘాయుష్యం చేకూరుస్తుంది తల్లిదండ్రులే. దేవుని స్తోత్రం. కృప చూపించయ్యా, కృప చూపించయ్యా. అదే శారీరక తల్లిదండ్రులు, అదే దైవిక తల్లిదండ్రులు ఇంకెంత సన్మానించాలి, ఇంకెంత ఆత్మీయంగా చూడాలి, ఇంకెంత ఆత్మీయంగా చూడాలి. దేవుని స్తోత్రం. నీ తల్లిదండ్రులు సన్మానం చేయాలి. నీకు మేలు కలిగినట్లు
మీ తల్లిదండ్రులు సన్మానించండి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ అన్ని విషయాలు చెప్పడం జరగదు కానీ ఒక 4 విషయాలే క్లుప్తంగా 3 చెప్పాను, 4వది నిల్చున్నాం. 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములు నిలిచి చూడుడి, పురాతన మార్గములకు విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందరూ నడుచుకొనుడి. అందరినీ అడుగుయా, మేలు కలిగితేంటి? ప్రపంచంలో, సృష్టిలో ఆత్మీయ మేలు, శారీరక మేలు, మానసిక మేలు, కుటుంబానికి మేలు, సమాధాన మేలు, సంఘానికి మేలు, వ్యక్తిగతానికి మేలు, ఇన్ని మేలు చేసే మార్గం ఒకే ఒకటి, జీసస్. నేనే సత్యము, నేనే మార్గము, సత్యము, జీవమని ప్రభువు వారు సెలవిచ్చారు. ఒకే ఒక మేలు కలుగు మార్గం. ఏదో మార్గంలో తేడాలు ఉంటుంది. ఒకరికి తన ఇష్టమైన మార్గం కలదు అనుకుంటాడు, కానీ చివరానికి మరణానికి నడిపించేస్తుంది. మరణానికి నడిపించేస్తుంది. ఆలోచించండి. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయని ఎన్నో అన్ని అనుసరించలేము, కానీ వాక్యానుసారం ఏది, దేవుని చిత్తానుసారం ఏది? ప్రపంచంలో అందరినీ ప్రేమించింది జీసస్, అందరి కొరకు ప్రాణం పెట్టింది జీసస్, అందరి కొరకు తన సమస్త దారపోస్తుంది జీసస్, అందరి క్షేమం కొరకు, అందరి రక్షణ కొరకు తన సమస్తాన్ని దారపోస్తాడు జీసస్. దేవుని స్తోత్రం. మీరు పరిశీలించండి, మీరు పరీక్షించండి, మీరు అన్ని చదవండి, అన్ని ప్రపంచాన్ని చూడండి. ఏదో మొండిగా మనం సాధారణంగా ఏదో మనం పట్టుకుతలగా ఏదో మనకి మేము దీంట్లోనే ఉన్నాం, దీనిలో వచ్చేసప్పుడు దీనిలో పుట్టాం, దానిలో పెరిగాం అని కాదు. జాగ్రత్త గమనించాలి. నిజమే, దీనిలో పుట్టాం, దీనిలో పెరిగాం. చిన్నప్పుడు చేతిలో వేలు పెట్టుకొని నోట్లో వేలు పెట్టుకుని ఇలాగ అనుకుంటూ వేలు నోట్లో పెట్టి ఉన్నాం. ఆ వేలుతో కానీ మనకి నోట్లో పెట్టకపోతే కొంతమంది పిల్లలకి నిద్ర కూడా రాదు, కొంతమంది పిల్లలు అన్నం కూడా తినరు. అలాగని పెద్ద అయిన తర్వాత నోట్లో వేలు పెట్టుకుని ఉంటే హర్షిస్తుందా లోకం? చిన్నప్పుడు మనకి ఏవో తెలియజేస్తుంది. ఇప్పుడు కొంచెం గొడవుతున్నాం. భక్తుడున్నా పౌలు గారు చెప్తాను, పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడు చేస్తాను, పిల్లవాడిని చేష్టం మానవేస్తుంది. ఇప్పుడు తెలియదు పిల్లవాడిగా ఉన్నా, ఇప్పుడు పెద్దవాడిగా కొంచెం వివేకం కలిగింది, కొంచెం జ్ఞానం వచ్చింది. మేలు కలిగే మార్గం ఏంటి? మేలు కలిగే మార్గం వాక్యం, మేలు కలిగే మార్గం జీసస్, మేలు కలిగే మార్గం పరిశుద్ధ, మేలు కలిగే మార్గం యథార్థ, మేలు కలిగే నమ్మకత్వం, నీతి, వాక్యానుసార పాప క్షమాపణ, శ్రమ వచ్చింది. ఇవన్నీ కూడా యేసు ప్రభులో సమృద్ధిగా ఉన్నాయి. మేలు కలిగే మార్గం. పురాతన మార్గం కూడా ఆలోచించండి. పురాతన మార్గంలో ఏం జరిగింది? ప్రపంచం ఏ పరిస్థితి వచ్చింది ప్రపంచంలో ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితాన్ని, హృదయాన్ని, మనసును ఆత్మీయంగా పరిపాలించి నేను ఒక నిత్యవానికి చేర్చే దేవుడు కావాలా, లేక శారీరక సంబంధంగా, లోక సంబంధంగా ఈ ప్రపంచానికి మట్టుకు మనకి శరీర మట్టుకు లోక మట్టుకే మేలు కలిగించే పరిస్థితి మనకు కావాలా? నువ్వు మేలు కలిగే మార్గం నుంచి ఆలోచించు. ఒక నిర్ణయానికి రా. ప్రపంచంలో మేలు కలిగిన మార్గం. నేను అన్య కుటుంబం పుట్టాను, అన్యత్వం చేశాను, అన్య భక్తులు చేశాను, నాకు మేలు కలగలేదు. చాలా భయానకమైన పరిస్థితి పడిపోయాం. నా కళ్ళతో నేను చూశాను నా తల్లిదండ్రుల పరిస్థితి, నా కళ్ళతో చూశాను నా బంధువుల పరిస్థితి, నా కళ్ళతో నేను చూశాను నా ఇంటి వారి పరిస్థితి. అనేక మంచి ఉన్నత స్థలం వస్తుంది. మేము ఒక్కసారి అన్ని పేదరికంలోకి వెళ్ళిపోయాం. ఏంటంటే మేలు కలిగిన మార్గాన్ని అనుసరించేది కనుక. మేలు కలిగి నా జీవితానికి మేలు కలిగిన పరిస్థితి ఆలోచించాం. దేవుని ప్రభు పాదాలు పడుతున్నాను. మేలు కలిగిన ఇగో ఆయన మారు మనసు, ఆయన చరిత్రలో మారు మనసు పొందడం మేలు, రక్షణ పొందడం మేలు, పరిశుద్ధాత్మ పొందడం మేలు, అభిషేకం పొందడం మేలు, వాక్య ప్రకారం తోటి వారిని ప్రేమించుకోవడం, నేర్చుకోవడం మేలు. మన భక్తి పరంగా దేవుని వాక్యానుసారంగా ఇతరులని ప్రేమించుకోండి, మనల్ని మనం దైవిక ప్రేమించుకోండి, సంఘాన్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను ఇలా దైవిక వాక్యం ప్రేమించడం మేలు. ప్రేమలో చాలా మేలు. ప్రేమ మనకి గొప్ప అద్భుతాలు చేస్తుంది, కుటుంబంలో గొప్ప అద్భుతం చేస్తుంది, సమాజంలో, సంఘంలో వాక్య ప్రకారం మేలు. దేవుని వాక్యానుసారం ప్రేమ అది గొప్ప అద్భుతం చేస్తుంది. మేలు కలిగిన మార్గం మీద ఆలోచించండి. మేలు కలిగిన మార్గం బైబిల్ అది మేలు చేస్తుంది. ప్రపంచంలో అందరికీ మేలు. అందుకే యెహోవా అందరికీ ఉపకారి, అందుకే తన కుమారుడు ఇచ్చాడు. అందరికీ మేలు కలిగిన మార్గం అంటే జీసస్. మేలు కలిగిన మార్గం అంటే జీసస్. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన కృప, ఆయన ఇచ్చే క్షమాపణ అది మేలు కలిగిస్తుంది. దేవుడు మన క్షమించినట్టే పొరుగు వారిని మనం క్షమిస్తే అది మేలు చేస్తుంది. ప్రభు మనం ప్రేమించినట్టే మనం ఇతరులను ప్రేమిస్తే అది మేలు చేస్తుంది.
అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కక్షలు, కావేశాలు, కోపాలు, గర్వాలు, అహంకార, అస్యాలు, దైవాకరమైన మనస్తత్వాలు ఇవన్నీ పాపానికి లేక లోక సంబంధమైనటువంటి శిక్షలకి గురి చేస్తే తప్ప మేలు కలుగు చేయాలి. మేలు కలుగు మార్గం ఒకే ఒకటి, అదే జీసస్. గుర్తుపెట్టుకుందాం. యేసుని మంచిది చర్చికి వెళ్తున్నాం, ఆ ప్రకారం ఉందా జీవితం లేదా అనేది ఆలోచించాలి. అంటే మేలు కలుగు మార్గం ఆలోచించాలి. దేవానికి వందనాలు. ప్రేమ కలిగించే యేసు బైబిల్ ప్రేమని పౌలు గారు సర్వోత్తర మార్గం అంటాడు. 1 అధ్యాయం ఆఖరి వచ్చింది. సర్వోత్తర మార్గం నేను చంపకు. అదే 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఆయన ప్రేమను గురించి రాసిన మాట. ప్రేమ, పరిశుద్ధ, క్షమాపణ, పవిత్ర యథార్థమైన జీవితం ఇవన్నీ మేలు కలిగించేది మనం చేయాలి. ఎప్పుడు మేలు కలిగింది చేసేదాన్ని, మేలైన దాన్ని అనుసరించేది. అప్పుడు దేవుని యొక్క కృపాదివేలు నిత్యము నిండుగా మన కుటుంబాలు, సంఘంలో, సమాజం దేవుడు తన మాటలు అనుభవించారు. ప్రార్థన చేయాలి. ప్రభు ఆత్మతో నింబడి, ప్రభు ఆత్మానుసారంగా మేలు కలుగు. ఎప్పుడు మేలైందంటే ఈ మేలు 4 సంగతులు నేర్చు. మన జీవితంలో పాపాన్ని సరి చేసుకోవడం మనకు మేలు. దేవుడితో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, సంఘంలో, సమాజంలో దైవ ఐక్యత కలిగడం, అది పాటించడం మేలు. ఇప్పుడు తల్లిదండ్రులు సన్మానించడం మేలు. మేలు కలుగు మార్గంలో మాత్రమే ఉండి మేలు కలిగిన దాన్ని అనుసరించడం. మేలు కలుగు మార్గం సృష్టి మొత్తం మీద మార్గం అనేది ఒకటే. మతాలు కొన్ని కోట్లు ఉండొచ్చు, మేలు మార్గం అది జీసస్. ప్రేమించే మార్గం, పరిశుద్ధ అది అనుసరిద్దాం. అందరూ నేర్చు. ప్రభావ సాయం చేయండి. అందరూ ప్రార్థన చేసుకోండి. మీరు ఎక్కడున్నా, మీరు ఇంట్లో ఉన్నా, లేక బయట వరండాల్లో కూర్చొని వాక్యం వింటున్నా, ఎక్కడ మీరు జూమ్లో ఉన్నా, తండ్రి ఒకవేళ నా కుటుంబాన్ని కీడిన దాన్ని అనుసరించి కీడు తెచ్చుకున్నాను అని క్షమించండి. వాక్యాన్ని విరుద్ధమని ఎవరో చెప్పిన మాటలు విని నేను దైవ చిత్తాన్ని అతిక్రమించి నేను కీడు తెచ్చుకున్నానేమో, ఆ కీడు నా ఇంట్లో పోవడానికి సాయం చేయండి. దేవుడి వాక్యం చెప్పు. ఎప్పుడు మేలు చేసే వారి ఇంట్లో ఎప్పుడు మేలు ఉంటుంది. కీడు చేసే వారి ఇంట్లో కీడు ఉంటుంది. వద్దయ్యా, మేలు కలిగిన స్థితిని, మేలు కలిగిన జీవితాన్ని, మేలు కలిగిన కుటుంబంగా, మేలు చేసిన కుటుంబం ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి చిన్న ప్రార్థన మీలోకి వచ్చి పరిపరులకు ప్రజేసి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు. సర్వాధికారి ఆత్మదేవుడ, కనికరం గల దేవానికి వందనాలు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన చేసి నడిపించండి ప్రభా.